హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈరోజు మీ గ్రామంలో ఏం జరుగుతుంది? ఈరోజు మా గ్రామంలో గ్రామంలో ఏం జరుగుతుందంటే శ్రీ జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్ర కార్యక్రమము ప్రతి సంవత్సరం చేస్తుంటాం. స్వామి, మీ పేరు స్వామి? నంద బలరాం దాస్. స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇస్కాన్కి సంబంధించిన కార్యక్రమాలు నడుపుతున్నారు గ్రామంలో? మేము ఇస్కాన్ టెంపుల్ తిరుపతిలో నేను ఇక్కడ చేరడం జరిగింది. నేను 16 సంవత్సరాల వయసులోనే చేరడం జరిగింది. అక్కడ నేను ప్రతి సంవత్సరం రథయాత్ర కార్యక్రమం, కృష్ణ జన్మాష్టమి, ప్రతి గ్రామంలో కూడా హరినామ సంకీర్తన, ఒక గురుకుల పిల్లల ట్రైనింగ్, ఆ విధంగా ప్రచార నిమిత్తం నేను ఒక కోరిక ఉండేదన్నమాట. నేను భగవంతుడు చిన్న వయసులోనే నేను ఇక్కడ తీసుకొచ్చాడు. నాకు ఇచ్చిన అవకాశాన్ని మా గ్రామానికి ఇవ్వాలని, మన ప్రాంతంలో ఒక ఇస్కాన్ టెంపుల్ నిర్మించాలని నేను మా గురువారు గారు పర్మిషన్ తీసుకొని నేను మంత్రాలం రావడం జరిగింది. నిన్నటి రోజు పూరి జగన్నాథ్ రథయాత్ర జరిగిన రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రథయాత్ర పూరి జగన్నాథుడు నిన్నటి రోజు మేము మంత్రాలయంలో మాధవరం నుంచి మంత్రాలయం దాకా శ్రీ జగన్నాథ్ రథయాత్ర కార్యక్రమం చేశాం. అక్కడ 3 గ్రామాలు మాధవరం, చట్నిపల్లి, మంత్రాలయం ఎంతో రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న భక్తులందరూ కూడా జగన్నాథ్ దర్శించి తరించి ఎంతో ఆనందపడ్డారు. మీరు నిన్నటి రోజు కార్యక్రమాలు చేశారు కదా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో, దాదాపు ఎంతమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి? ముఖ్యంగా మాధవరంలో దాదాపుగా 500 మంది భక్తులు, 200 మంది కోలాటం బృందం, సేవకులు 100 మంది, అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మేము సహకరించి, ఆ మాధవరం ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టం. నాకు అనుభవం ఏంటంటే నేను మాధవరం గ్రామంలో చాలా మంది ప్రజలు అమాయకంగా మేము చాలా బాధలో స్వామి, మాకు వర్షం లేదు, వర్షం లేక మేము నగరంలో బాధపడుతున్నాము, దయవుంచి మాకు వర్షం కావాలని కోరుకునే వాళ్ళు. నేను 2 రోజుల నుంచి నన్ను హృదయంలో బాధ కలిగేది. స్వామి జగన్నాథ, నీ రథం రోజు ఖచ్చితంగా వాన పడాలి, నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను. రథం ఆ రోజు జగన్నాథ రథం రోజు నేను వాన పడాలి నేను కోరుకున్నాను. రథం మేము ఎప్పుడైతే రెడీ చేస్తాం, మాధవ ప్రజలు యూత్, వానాశ్రమ యూత్ వాళ్ళందరూ కూడా రథం తయారు చేసి ఆ రోజు రథయాత్ర ప్రారంభమై 3 గంటలకి ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఎప్పుడైతే జగన్నాథ రథం ప్రారంభించామో వాన పడింది. ఆ విధంగా ఇప్పుడు ఈ వర్షం పడింది కదా స్వామి, ఏదైతే మనం జగన్నాథ రథయాత్రకు సంబంధించి ప్రారంభమైందో అప్పుడు అక్కడ వర్షం పడింది. వర్షం పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యువత గాని, అక్కడ ఉన్నటువంటి భక్తులు గాని మీకు ఏం చెప్పారు? అప్పుడు జగన్నాథ వల్ల మాకు వాన వచ్చింది. అక్కడ గ్రామ ప్రజలు కూడా ఎంతో పరవశించిపోయారు. దేవుడు వచ్చాడు కాబట్టి మా ఊరికి వాన వచ్చింది. మేమందరూ కూడా మా అదృష్టం జగన్నాథ రావడం మా ఊరికి. మేము ఇదే విధంగా జగన్నాథం ఎల్లవేళగా మా ఊరు నుంచి మంత్రాలయం దాకా రంగరంగ వైభోగంగా జరుపుకుంటామని విశ్వాసం కలిగింది. నేను ఎంతో సంతోషపడి ఆదోని నియోజకవర్గంలో ఈ యొక్క ఇస్కాన్ కి సంబంధించిన మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి స్వామి? అంటే మొదట ఎక్కడ స్టార్ట్ అయింది? మొదట మేము ఆంధ్రప్రదేశంలో తిరుపతి నుంచి అనేక బ్రాంచులు అయినాయి. ఆదోని నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కడ మొదట ప్రారంభం చేశారు? ఆదోని నియోజకవర్గంలో ఫస్ట్ మాంత్రిక గ్రామం. నేను ఫస్ట్ మా గురుగారు పర్మిషన్ తీసుకుని వచ్చిన తర్వాత నేను మంత్రాలయం రావడం జరిగింది. మంత్రాలయంలో అక్కడ ఇస్కాన్ ప్రారంభించాలంటే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఉండే పీఠాధిపతి వారు సంప్రదించి ఇక్కడ ఇస్కాన్ చేయాలని వచ్చినారంటే అప్పుడు పీఠాధిపతి వారు, మేము ఈ ఏరియాలో ఇస్కాన్ అనుమతి ఇవ్వము, వేరే సంప్రదాయ అనుమతి ఇవ్వము, మీరు ఇస్కాన్ నిర్మిస్తే మేము మా ఒక మఠం ఒక గొప్పతనం కోల్పోతాం, అదేవిధంగా ఒక కోల్పోతాం. దేవుంచి మీది ఇస్కాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య ఇది. అటువంటి సమస్య ఇక్కడ వస్తే మా పరిస్థితి ఏమి అని ఒక మఠం ఒక యజమాని వాళ్ళు అడిగారు అంట. నేను చెప్పాను, ఇక్కడ మంత్రికి గ్రామంలో ఈ యొక్క ఇస్కాన్ మందిరంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ మాంత్రి గ్రామంలో మేము ఇక్కడ జగన్నాథుడిని ఇక్కడ ఊరేగింపు, అంటే జగన్నాథుడు ఇక్కడ మేము రథంలో ఉండే, ఇక్కడ గుడిసెలో ఉండే జగన్నాథుడు ఇక్కడ నుంచి ఆ రథంలో తీసుకెళ్ళి, రథంలో నుంచి ఆ వీధుల్లో తీసుకెళ్లి జగన్నాథుడిని అందరూ కూడా గ్రామ ప్రజలను దర్శించుకుంటారు. గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు ఉండే బాధలు చెప్పుకోగలుగుతారు.
భగవంతునికి అందరూ కృప పొందుతారు అని మేము ఈ విధంగా ప్రతి సంవత్సరం రథయాత్ర చేస్తాం. ఆ విధంగా మా గ్రామ ప్రజలు అభివృద్ధి కావాలని నేను ఇష్టంగా చేస్తున్నాను. ఇక్కడ నిత్యం కూడా ఇంతమంది ఇక్కడ ఈ భక్తులు ఇక్కడ ఈ మందిరానికి, ఇస్కాన్ మందిరానికి వస్తుంటారు స్వామి ఈ గ్రామం నుంచి? ఇస్కాన్ మందిరానికి ప్రతిరోజు చాలా మంది ఇక్కడ ఈ యొక్క ఇక్కడ మా పక్కనే ఇస్కాన్ టెంపుల్ పక్కనే స్కూల్ ఉంది. ఈ స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ స్కూల్ పిల్లలు వారం ఒకసారి సోమవారము అందరూ సామూహికంగా హరినామ సంకీర్తన భజన చేస్తాం. అంటే వీధిలో వెళ్ళి అందరితో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనే నామస్వరంతో మేము భజనకు వెళ్తుంటాము. దీనివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది కదా, ఎన్ని సంవత్సరాల నుంచి రథయాత్ర ఇక్కడ మీరు కార్యక్రమం నిర్వహిస్తున్నారు? నేను ఇస్కాన్ టెంపుల్ 2016 సంవత్సరాలు ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులంతా భాగస్వాములు అవుతున్నారా? ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మేము కూడా జగన్నాథ సేవలు పాల్గొనాలి, మేము కూడా భగవంతునికి సేవ చేయాలని వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మేము ప్రేరణ కలిగిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క రథోత్సవము ఈ ఇస్కాన్ మందిరం నుంచి ఎక్కడి వరకు మీరు తీసుకెళ్తున్నారు రథోత్సవం? అంటే ఈ యొక్క మాంతి గ్రామంలో ప్రతి వీధిలో తీసుకెళ్తాం. మాడ వీధిలో తీసుకెళ్లి జగన్నాథులు అందరూ కూడా వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేయడము, వాళ్ళు ఫ్లవర్ అర్పించడము, జగన్నాథుడికి వాళ్ళకి నైవేద్యం అర్పించడము, ప్రతి ఒక్కరు కూడా మేము సేవలు ఉపయోగిస్తాం. అన్న, ఈ ఇస్కాన్ మందిరం మీ గ్రామంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుందన్నా? ఇస్కాన్ మందిరం ఇక్కడ ఉందా, మాకు చాలా అదృష్టం అనిపిస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మందిరానికి వస్తున్నారు? మేము ఇక్కడ అంటే 5-6 సంవత్సరాల పైన అయింది. ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మీరు ఇక్కడ? రథయాత్ర, హరే రామకృష్ణ రథయాత్ర, నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి చేస్తాం. వారం వచ్చేసి స్వామి పల్లకి. ఇక్కడ గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ స్వామిని సేవించడము, స్వామిని భక్తితో చూడడం అంతా కొలుస్తాం. మీరంతా హర్షిస్తున్నారా దాని నుంచి? అందరూ వచ్చి ప్రతి సోమవారం వచ్చి ఊరేగింపు పల్లెకి చేస్తూనే ఉంటాం. కలిసి కోట పెట్టుకొని ఊరుగారం తిరుగుతారు సోమవారం. ధన్యవాదాలు. సైడ్ తిరగండి. స్వామి హరే కృష్ణ చెప్తాడు, మీరు అందరూ అదే మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. ముఖ్యంగా మా ఊరు ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తున్నారు అంట. చిన్న పిల్లలు కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి వాళ్ళ రథం తయారు చేయడము, వాళ్ళ ప్రసాదం నివేదన చేయడము, వాళ్ళ జనం లాగడం, ఇది నేను చాలా సంతోషం కలుగుతుంది. సో ఇక్కడ మనం మంత్రికి గ్రామంలో అయితే చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, చిన్న పిల్లలు, అదేవిధంగా యువత, పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క మందిరానికి వచ్చి ఈ యొక్క పూరి జగన్నాథుని దర్శనం చేసుకుని, అదేవిధంగా ఇస్కాన్ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో పడుతూ వారి యొక్క భగవంతుని యొక్క కార్యక్రమాన్ని ముగించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేటువంటి పరిస్థితి. ఇక్కడ ఈరోజు ఈ జగన్నాథ యాత్రకు సంబంధించి రథం కూడా తయారవుతుంది. ఇప్పుడు రథం చూద్దాం. అదేవిధంగా రథం అనంతరం ఇక్కడ అందరికీ ప్రసాదం చేయించడం, ప్రసాదాన్ని కూడా తయారు చేశారు. ఇప్పుడు దాని గురించి మనం ఆ వీడియోలో చూద్దాం. రండి. ఆడపైన ఎక్కండి, నైవేద్యం ఆడపైన ఎక్కండి, దూరం అన్నాడు. రండి, ఇచ్చేయండి. ఈ మంత్రికి గ్రామంలో ఇక్కడ రథోత్సవం దగ్గర, ఈ రథోత్సవం తర్వాత ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. ఆ ప్రసాదం తయారు చేస్తున్నారు ఇక్కడ భక్తులు. అన్నా, మీరు ఏం చేస్తుంటారన్నా? మేము స్టూడెంట్నా. ఇక్కడ ప్రతి సంవత్సరం మన జగన్నాథ్ రథయాత్ర ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ప్రతి స్టూడెంట్ వచ్చి యూనియన్ వచ్చేసి ప్రతి సంవత్సరం నైవేద్యం రెడీ చేస్తున్నాం. అలాగే చేసిన నైవేద్యం ప్రతి ఒక్కరికి సంప్రదిస్తాం. మీరు ఎంతమంది గ్రూప్ ఉన్నారా మీ యొక్క సమితి వాళ్ళు, మీ యొక్క యూత్ అంతా మొత్తం? అన్న, మా యూత్ వచ్చి దాదాపు 21 మెంబర్స్ ఉంటామన్నా. 21 మెంబర్స్లో మొత్తం ఐటమ్స్ కోసుకొని మళ్ళీ అన్ని చేసుకొని రథయాత్ర రెడీ చేసుకుంటాము. ఆ స్వామి వచ్చేసి స్వామి పూజ చేసుకుంటారు. అక్కడ 4 ఉంటారు. మేము చేసే కార్యక్రమం మొత్తం చేసుకునే కార్యక్రమాలు
సాయంత్రం 7 గంటలకు అట్లా. మీ ఆదోని నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇస్కాన్ మందిరం లేదు, మీ గ్రామంలో ఇస్కాన్ మందిరం ఉంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అన్న చూడ, మా గ్రామంలో ఇస్కాన్ ఉండడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా గ్రాండ్గా చెప్తున్నాం. ఎందుకంటే మనకు ఇక్కడ సౌకర్యాలు చాలా మంచిగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో చాలా చోట్ల వెతికినాం కానీ దొరకలే ప్లేసు. బట్ మా ఊర్లోనే పెట్టుకున్నాం. మా ఊర్లోనే పెట్టుకుని మా ఊర్లోనే ఉంటే కానీ చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి సంవత్సరంలో టూ టైమ్స్, ఒకసారి కృష్ణాష్టమి జరుపుకుంటాం. కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత మన ఇక్కడ పూరి జగన్నాథ్ వేడుకలు కూడా జరుపుకుంటాం. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ చెప్తావు కదా. ప్రకాష్ రథం తీ, ఒక నిమిషం వదిలేరు. మీరంతా అట్లా వెనకలండి అడగా, వెనకలండిగా కొంతమంది వెనకలండి. ఇప్పుడు ఇక్కడ మంత్రికి గ్రామంలో అయితే రథోత్సవం రెడీగా ఉంది. ఈ రథోత్సవం ఊరేగింపులో పాల్గొని ఆ యొక్క పూరి జగన్నాథుని యొక్క ఆశీస్సులు పొందడానికి ఇక్కడైతే విద్యార్థులు రెడీగా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడేటువంటి పిల్లలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పు నాన్న, ఏం ఇక్కడికి వచ్చినావు ఈరోజు? మా కృష్ణుడి జై జగన్నాథ్ రథం ఉంది, అందుకని వచ్చిన. రథోత్సవం ఉందే? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇస్కాన్కి వస్తున్నావు నువ్వు? 10 సంవత్సరాల. నీకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? నాకు 9 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఇట్లా వస్తానన్నా. మీరు ఇస్కాన్ ఓకేనా ప్రకాష్? మీరు ఇస్కాన్కి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు? హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే నేర్చుకుంటున్నారు. ఓకే ఓకే. హరే కృష్ణ. దుకూలం నేత్రాంతి సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జై జగన్నాథ జయ హో జగన్నాథ, జై జగన్నాథ జయ హో జగన్నాథ. महाम्भोधे स्थिरे कनकरुचिरे नीलशिखरे वसन्प्रासादान्तः सहज बलभद्रेण बलिना सुभद्रा मध्यस्थ सकल सुरसेवावसरदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे. जगन्नाथ